హాయ్ అండి. నేను ఫస్ట్ సారి అయితే ఇంట్లో ఐస్ క్రీమ్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఏంది ఐస్ క్రీమ్ చేసిందని చెప్పి ఐస్ క్రీమ్ మోల్ నుంచి తీసి గిన్నెలో వేస్తున్నది అనుకుంటున్నారా? నైట్ అంతా అసలు కరెంటే లేదు. ఏ ముహూర్తాన్ని ఐస్ క్రీమ్ చేసేసినా కానీ కరెంట్ అసలు లేదు. 9 పోయి మార్నింగ్ 4 వచ్చింది. మా పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదు. లేచిన తర్వాత కనీసం 10 సార్లు అయితే ఫ్రిడ్జ్ డోర్ తీసి చూస్తారు. ఈ ఐస్ క్రీమ్ పుణ్యాన నా ఫ్రిడ్జ్ ఎక్కడ పాడైపోతుందని ఇదంతా అయ్యే పని కాదని తీసేసి మౌల్ వేసి ఇచ్చేసాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ పాలైతే బాగా మరిగించుకోవాలి. మరిగిన పాలను ఒక గిన్నెలో తీసుకొని చల్లగా అయిన తర్వాత దాంట్లో కార్న్ఫ్లవరు, మిల్క్ పౌడర్ వేసి కలిపేసి ఆ మరిగే పాలల్లో వేసేసి మంచిగా దగ్గరికి బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. దాంట్లోనే ఇలాచి కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసాను, అది మర్చిపోయాను వీడియో. ఆ తర్వాత తగినంత పంచదార వేసుకొని మంచిగా దగ్గర అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో కలిపెడుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఆ తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా మిక్సీ వేసేసుకొని దాంట్లోని బాయిల్ అయిన దాంట్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఐస్ క్రీమ్ మోల్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా టేస్టీగా అయితే ఉంది. మా పిల్లలే ఆగలేదు తీసే వరకు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్.